దేవాదాయ శాఖ భూములకు వచ్చేసరికి ఇక్కడ ఒక కమిషన్ ఉన్నప్పటికీ కూడా దీనిపైన పెద్దగా అవగాహన లేదు. ఒకవేళ దానిపైన కంప్లైంట్లు ఇచ్చినా వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. దానికి అందుకు ఉదాహరణ మనం కూడా కొన్ని కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ కూడా దానిపైన పట్టించుకోలేదు. పరశురామ్ టెంపుల్ ఒక ఎగ్జాంపుల్. ఇది మాత్రమే కాదు, దాని తర్వాత చలనం అయితే అధికారులు ఖచ్చితంగా వచ్చింది, అందులో ఎలాంటి సందేహం లేదు. మరొక విషయం, ఇప్పటి వరకు కూడా ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళు ఈ దేవాదాయ శాఖ భూములు కబ్జా అవుతున్నాయి అని చెప్పడానికి కూడా భయపడే పరిస్థితి. అక్కడ స్థానిక పరిస్థితులు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకుల ఒత్తిళ్లు కావచ్చు, తదితర కారణాలు కావచ్చు. కానీ మనం ప్రసారం చేసిన కథనాలకి స్పందించి ఖచ్చితంగా వాళ్ళు కూడా కొంత ధైర్యం అయితే వాళ్ళలో వచ్చింది. వాళ్ళు కూడా ఎక్కడైతే దేవాదాయ శాఖ భూములు కబ్జాలకు గురవుతున్నాయో వాటిపైన ఫిర్యాదులు చేయడం, లేకపోతే మీ వరకు కొంత సమాచారం ఇవ్వడం, లేకపోతే హెచ్ఎంటీవీకి సమాచారం ఇవ్వడం అనేది చేస్తూ వచ్చారు. ఈ రెండు అంశాలను ఖచ్చితంగా ప్రస్తావించాల్సి ఉంటుంది. వీటితో పాటు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఖచ్చితంగా దీన్ని ఒక జీవో రూపంలో తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్కి వీలైనంత త్వరగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు కూడా భూములు కబ్జాకు గురవడం జరిగింది. చాలా కేసులు ఇంకా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో దీనిపైన ప్రభుత్వం వీలైనంత త్వరగా కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకురావడం, ఏదైతే జియో 99 హైడ్రాక్ తీసుకురావడం జరిగిందో అదే తరహాలో ప్రస్తుతం దీనికి కూడా ఒక ఖచ్చితంగా జియోని వీలైన త్వరగా తీసుకొచ్చి దీన్ని పాస్ అయ్యేలాగా చూసి వీలైన త్వరగా కూడా ఇది వస్తే ఖచ్చితంగా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించే విధంగా చేయించడంలో ఎలాంటి సందేహం లేదు. మిమ్మల్ని కూడా ఖచ్చితంగా హెచ్ఎంటీవీ నుంచి అభినందిస్తున్నాం మేడం. ఎందుకంటే నేను మీతో పాటు చాలా సందర్భాల్లో చాలా ఆలయాల వద్దకు రావడం జరిగింది. అక్కడ ఎలాంటి సిచ్యుయేషన్స్ ఉన్నాయని నేను కూడా కళ్ళారా చూసాం. మేమే కొంత వెనకడుగు చేసే పరిస్థితి, కానీ మీరు మాత్రం చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు కబ్జాలకు గురవుతున్నాయో వీటిపైన ఏమాత్రం హెచ్ఎంటీవీ వెనకడుగు వేసేది లేదు. మీతో పాటు మేము కూడా ముందుకు వెళ్తాము. ఖచ్చితంగా ఈ విజయాన్ని మాత్రం మనందరి విజయంగానే చెప్పుకోవాల్సి ఉంటుంది.